రాజసాబ్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ 450 కోట్ల వరకు జరిగిందని చెప్పేసి అయితే ఒక టాక్ ఉంది. మరి అసలు రాజసాబ్ సినిమాకి టార్గెట్ ఎంత అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా బిజినెస్ దాదాపు 400 కోట్ల వరకు జరిగిందని బయట వార్తలు అయితే వస్తున్నాయి. అయితే అది ఎంతవరకు నిజం ఏమిటంటే నిర్మాతలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదన్నమాట. సో ఒక అంచనా ఏమిటంటే దాదాపు 450 కోట్లు వరల్డ్ వైడ్గా ఈ సినిమా వసూలు చేయాలి. సో అంటే షేర్ వరల్డ్ వైడ్ షేర్ వచ్చి దాదాపు 200 కోట్ల పైచలకే వసూలు చేయాలన్నమాట. సో అంటే థియేట్రికల్గా అన్ని వరల్డ్ వైడ్గా తెలుగు రాష్ట్రాలు కానీ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. సో హిందీలో కూడా వర్కౌట్ అయితే కనుక సినిమా ఇంకా నిర్మాత కాసుల వర్షం అనుకోవచ్చు. అంటే ఈ డబ్బులంతా నిర్మాతకి వెళ్తాయి అంటే వాళ్ళు ఆల్రెడీ సేల్ చేసేసుకుంటారు కాబట్టి ఒక ప్రైస్కి. సో ఇక్కడ నిర్మాత ఆల్మోస్ట్ సేఫ్ అయ్యారని అనుకుంటున్నా. ఎందుకంటే రాజాసాబ్ పైన కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ గారు హారర్ జోనర్ ఇప్పుడు దాకా ట్రై చేయాల. సో అది బాగున్నా బాగోపోయినా ఏంటంటే ఒక్కసారి చూద్దామనే ఒక థాట్ అయితే క్రియేట్ చేశారనమాట సినిమా పైన. సో అది ఇంకా ఎలా ఉంటుంది ఏంటి, నెగిటివ్ టాక్ ఇచ్చేవాళ్ళు నెగిటివ్ టాక్ ఇస్తారు, పాజిటివ్ ఇచ్చేవాళ్ళు పాజిటివ్ ఇస్తారు. సో ఆ కలెక్షన్లు అదంతా ఏంటంటే ఒక సంక్రాంతి సీజన్ కాబట్టి సో ఈ సినిమాని ఫ్యామిలీస్ చూసే విధంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అది. సో మరి మిగిలిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని వస్తున్నారు. సో సంక్రాంతి మనం ప్రీవియస్గా చూస్తూ వస్తున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్ని ఎవరు ఎక్కువ బాగా ఇంప్రెస్ చేస్తే వాళ్ళ సినిమాని నెంబర్ 1గా నిలబడుతుంది. సో మరి ఇది ప్రభాస్ గారి దగ్గర మాస్ స్టార్డమ్. సో చూసేవాళ్ళు ఫస్ట్ రోజు చూస్తారు. అది అక్కడ నుంచి ఫ్యామిలీస్ని లాగుతుందా, ఇంతకుముందు కల్కి సలార్ లాగినట్టంటే మరి ఇంకా సినిమా కంటెంట్ డిసైడ్ చేయాలి. మరి మారుతి గారు ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ఫ్యామిలీ సబ్జెక్ట్సే మోస్ట్లీ. సో అందరినీ బాగానే లాక్కొచ్చారు ఫ్యామిలీస్ని. ఆయన చేసిన మహాన్ భావుడు కానీ, భలే భలే మగాడివే కానీ. సో అట్లా తర్వాత కొంచెం బాబు బంగారం దెబ్బేసింది, గోపిచంద్ గారితో చేసిన పక్కా కమర్షియల్ దెబ్బేసింది. మళ్ళీ మధ్యలో ప్రతిరోజు పండుగ హిట్ కొట్టారు, ఫ్యామిలీ ఆడియన్స్ రప్పించారు బాగా. సో అట్లా ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు హిట్ ఫ్లాప్లు అనుకుంటా. మరి ఇక్కడ ప్రభాస్ గారు దొరికినప్పుడు ఎట్లా సినిమా చేస్తారు? మరి 400 కోట్లు అంటే ప్రభాస్ గారికి చాలా ఈజీ కలెక్ట్ చేయడం. ఫస్ట్ రోజే అది 100 కోట్ల పైన గ్రాస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది వరల్డ్ వైడ్గా. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా 80 నుంచి 90 కోట్లు పోస్టర్ పడితే అవకాశం ఉంది. సో ఇంక బయట హిందీ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ దురంధర్ రన్ కంప్లీట్ అయిపోయింది, సంక్రాంతికి ఏ సినిమాలు లేవు. సో అదొక్కటే సినిమా ఉంటుంది, రాజసాబ్ ఒక్కటే. సో వేరే మన దగ్గర నుంచి పాన్ ఇండియా రిలీజ్ అవ్వట్లేదు. సో అటు విజయ్ గారిది వస్తుందేమో, అది కూడా పోస్ట్ పోన్ అంటున్నారు. మరి 400 కోట్లు అనేది చాలా ఈజీ. మరి నిర్మాతలు ఏ రకంగా ఓటీటీ డీల్స్ చేసుకున్నారు, దీనికి ఏ రకంగా థియేటర్లు బిజినెస్ చేశారు అనేది వాళ్ళ క్లియర్ కట్గా వివరం అయితే రాలేదన్నమాట. సో అప్రాక్స్గా ఇది బయట నడుస్తున్నమాట 400 కోట్లు అనేది వసూలు చేయాలనేది. సో అది మాత్రం ప్రభాస్ గారికి ఈజీ. అంటే యావరేజ్ టు బిలో యావరేజ్ టాక్ వచ్చినా, సూపర్ హిట్ టాక్ వస్తే అది ఎంత దూరం వెళ్తున్నది ఆయన ఇష్టం అది. సో ఒకవేళ అటు ఇటుగా టాక్ వచ్చినా కూడా 400 కోట్లు అనేది వరల్డ్ వైడ్గా ప్రభాస్ గారికి. ఎందుకంటే ఆల్రెడీ ఓవర్సీస్లో 1 మిలియన్ కొట్టేశారు. సో అది డే 1 మొత్తం కలుపుకుంటే 2 మిలియన్ పైన వెళ్తుంది అనిపిస్తుంది. సో ఇంకా లాంగ్ రన్ కూడా ఉంటుంది రాజాసాబ్ మరి ప్రభాస్ గారికి. అక్కడ ఆయన ఈ ఓవర్సీస్లో కూడా ఇంత ముందు కల్కికి 15 మిలియన్ పైన పెట్టారు ఆయన. సో ఇక్కడ చూడాలి మరి దీనికి ఏదన్నా ప్యూర్ థియేటర్లో ఇక మారుతి గారి స్టామినా ఎంత చూపించారనేది ఆయన స్క్రీన్ ప్లేలో ఆ కలెక్షనే చెప్తుంది అనమాట.